హలో అండి, వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో మీ ముందుకు వచ్చాను ఒక బెస్ట్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్న వెంచర్. హైవేకి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. అండ్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, నేషనల్ మార్ట్స్ కావచ్చు, సిఎంఆర్ షాపింగ్ మాల్స్ కావచ్చు, వెరీ నియర్ బై ఉన్న ఈ వెంచర్ ఇది. సో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. ఇది డిటిసిపి విత్ రేరా 70% బ్యాంక్ లోన్స్ తోటి ఉంది మనకి. సో డెవలప్మెంట్ చూసుకుంటే చూడండి, సిసి రోడ్స్ తో సహా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్. లోపల మనకి మోడల్ విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఓన్లీ విల్లాస్. సో విల్లాస్ కాన్సెప్ట్ తోటి ఈ వెంచర్ తీసుకురావడం జరిగిందండి. దీంట్లో 40% విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు అండ్ 60% ఓపెన్ ప్లాట్స్ ఇస్తారు. చాలా బాగుంది. అండ్ జస్ట్ హైవేకి 5 minutes డ్రైవ్, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉందంటే చాలా తక్కువ ప్రైస్ లో కూడా ఉంది. అండ్ ప్రీ లాంచింగ్ ఆఫర్ లో నడుస్తుంది. సో లోపలికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. మనము వెంచర్ లోపలికి ఎంటర్ అయ్యామండి. సో మన బ్యాక్ సైడ్ కనపడుతుంది బ్యూటిఫుల్ విల్లా. సో మనకు విల్లా కన్స్ట్రక్షన్ మనకు మోడల్ విల్లా కంపెనీ సైడ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాం మనము. సో దాని లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనకు వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా అయినాయి అండ్ దాని ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఎన్ఆర్ఎస్సి ఎగ్జాక్ట్లీ అపోజిట్ గేట్కి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. దీంట్లో రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్డు, సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము స్ట్రీట్ లైట్స్ తోటి. అండ్ డ్రైనేజీ, వాటర్ కనెక్షన్, వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టామండి. అక్కడ ఒక ఇంకో పార్క్ ఉంటుంది. ఇది విలేజ్, అన్నారం విలేజ్ దగ్గరలోనే ఉంటుంది మనకు. హైవేకి జస్ట్ 5 minutes. సో ఇందులో మనకు స్పెషలైజేషన్ ఏంటంటే పార్క్. సో ఈ పార్క్ ఏరియానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 acre అబోవ్ ఉంటుంది. దీంట్లో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం, క్లబ్ మెంబర్షిప్ కార్డు కస్టమర్స్కి. మోడల్ విల్లాతో పాటు క్లబ్ హౌస్ కూడా మనకి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, వెల్కమ్ బోర్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మన ఎమ్యూనిటీస్. సో మనం విల్లాలోకి దీని స్పెషల్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అండి. చాలా పెద్దగా ఉంటుంది మనకు. ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు ఇది లెంత్ ఉంటుంది. అండ్ కిడ్స్ కి జస్ట్ ఒక 2 feet వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్ళినట్టయితే సో ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ. అక్కడ సైడ్ నుంచి ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంది. సో ఇది మొత్తం టోటల్ మనకి 3 BHK అండి. సో కింద మనకి ఇది మొత్తం హాల్ ఏరియా. హాల్ దగ్గర నుంచి ఇది కిచెన్. సో ఇట్ సైడ్ కిచెన్ ఏరియా మొత్తం కవర్ చేసేసినాం. దాని తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది మనకి. లోపల సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది మనకి. సో ఇట్ సైడ్ నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇది మనకు టాప్ పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా విత్ లైటింగ్స్ తోటి. అంటే చూడండి మీకు ఇప్పుడు ఈ రౌండ్ లైట్స్ కాకుండా సో లెంతీ లైట్స్ కూడా లైటింగ్స్ తో పాటు మనము మొత్తం కవర్ చేసేసినాము. ఇది వచ్చేసి మనకి జస్ట్ వుడ్, అంటే వుడ్ జస్ట్ పేస్ట్ చేసినాం అంతే. ఇది పిల్లర్. సో మనం పైకి వెళ్దాం, పైకి చూసుకుందాం ఒకసారి. సో ఇది డూప్లెక్స్. సో డూప్లెక్స్ అంటే స్టెప్స్ కి నుంచి పైకి వెళ్ళి చూసుకోవాలి. సో కస్టమర్ కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దీని మోడల్ విల్లాగా చూపించి మనకు ఇదే సేమ్ స్ట్రక్చర్ లో కట్టాలని లేదు, వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా కడతాం మనము. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ కూడా మనకు ఒక హాల్గా వస్తుంది. ఇక్కడ డైనింగ్ సెక్షన్ కావచ్చు, ఇంకా ఏదైనా అదర్గా టీవీ యూనిట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చేసినాం మనము. దీంట్లో అటాచ్ వాష్రూమ్. సో ఇలానే పక్కన సేమ్ అది కూడా ఒక బెడ్రూమ్, 2 bedrooms ప్లస్ కింద ఒక బెడ్రూమ్, మొత్తం 3 bedrooms. ఈ ఏరియా మొత్తం 400 square yards తోటి కన్స్ట్రక్షన్ అయిందండి. అండ్ పైన టాప్ మీకు ఎంత నీట్గా కనపడుతుందో చూడొచ్చు. సో ఇక్కడ ఏదైనా మీ ఇష్టం, అంటే సోఫా సెట్స్ ప్రెజెంటేషన్స్, లేకపోతే లేదంటే టీవీ యూనిట్ పెట్టుకోవడము, సో ఏదైనా పెట్టుకోవచ్చు. అని కింద హాల్ ఏరియాలో ప్రజెంట్ చేసుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి బయట నుంచి చూడండి మనకు ఎంత నీట్గా కనపడుతుంటుందో. సో ఇది మనకు బాల్కనీ వ్యూ పాయింట్. సో జస్ట్ అది ఎన్ఆర్ఎస్సి మనకు ఎదురుగా కనిపించేది ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్, అది ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడ నుంచి జస్ట్ హైవే మనకు పక్కనే ఉంటుంది. సో ఎన్ఆర్ఎస్ది ఫ్లాగ్ కూడా కనపడుతుంది చూడండి ఇక్కడ నుంచి మనకి. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ వెంచర్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఇది 27 acres అండి. సో ఇలాంటి విల్లా కన్స్ట్రక్షన్స్ దీంట్లో 40% వరకు మనము విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అండ్ 60% ఓపెన్ ప్లాట్స్ కింద సేల్ చేస్తున్నాము. దీంట్లో మరి బ్యాంక్ లోన్స్ కూడా. సో బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 70% బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. ఎస్ బ్యాంక్ తోటి టైప్ అయినా మనము.
సో ఈ ప్రైమ్ లొకేషన్ లో మనము ఈజీగా ఒక విల్లా కట్టుకోవడమా, లేదు అంటే ఒకవేళ విల్లా కట్టుకోకపోయినా దీంట్లో అప్రిషియేషన్ ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు మనం ఒక మోడల్ విల్లా కట్టినాము, మన పక్కన ఇంకా విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ అయినా కూడా మనం ఓన్లీ ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం. సో విల్లాస్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ ఏర్పడుతుంది. సో కమ్యూనిటీ ఏర్పడడం వల్ల మనకు అప్రిషియేషన్ అది ఆటోమేటిక్ గా హైక్ అవుతుందండి. జస్ట్ మీరు విల్లా కట్టుకోవాలని ఏం లేదు, కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, లేదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కూడా హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ షాద్ నగర్ జస్ట్ ఒక 5 minutes డ్రైవే ఉంటుంది మనకి. ఇక్కడ నేషనల్ మార్ట్ కావచ్చు, సిఎంఆర్ షాపింగ్ మాల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఓన్లీ జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే ఉంటుంది మనకి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనం ఒక ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్ కి డెఫినెట్ గా కూడా ఒక విల్లా కట్టుకోవచ్చు, లేదంటే రెసిడెన్షియల్ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.